మండల కార్యాలయంలో మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి చేయడానికి సిద్ధపడి ఉన్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమం నిమిత్తం మరి నేను పిలవగానే ప్రతి సామాజిక వర్గంలో నుంచి నా అన్నదమ్ములుగా మరి భావించి తమ్ముడు ఈ విషయాన్ని చెప్పాడని చెప్పి మరి అందరూ కూడా రావడం నాకు చాలా సంతోషకరంగా ఉంది. వాళ్ళందరూ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి నిమిత్తం పూనుకుని గుడాల సత్యబాబు గారు, అలాగే శైలు గారు, అలాగే బాలం దాల్సి గారు, అలాగే ఏగి బాబీ గారు, అలాగే వర్ధమ సుధాకర్ గారు, మరి వీళ్ళందరూ కూడా మంచి సపోర్ట్ ఇచ్చి వారి యొక్క సహకారంతో ఇవన్నీ కూడా సమకూర్చి మరి ఇక్కడ ఉన్నవంటి నా తల్లి లాంటి వాళ్ళందరూ కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో మనందరినీ కూడా పిలిచి మరి ఇవ్వటం జరుగుతుంది. అలాగే పేరుపాలు నుండి మరియపురం మా గ్రామం నుండి సంఘ పెద్దలకు, అలాగే నర్సాపు నుంచి వచ్చినటువంటి రత్నం ఫాలోవర్స్ గ్రూప్ రత్నం గారికి, అలాగే మండల జడ్పీటీసీ గారికి, అలాగే పంచాయతీ ప్రెసిడెంట్ పడవ సత్యనారాయణ గారికి, అలాగే బీసీ సామాజిక వర్గ ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ గారికి, అలాగే దాని ఫలితాలు రావు. కొందరు చేసినటువంటి ఉద్యమాల ఫలితంగా ఈరోజు ఎంఆర్పిఎస్లో వారికి కావాల్సినటువంటి హక్కులు సాధించుకున్నారు. ఏది కావాలన్నా మనకి ఊరికే రాదు అనే దానికి ఇదే నిదర్శనం. మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి తమ్ముడికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు, అంతేకాకుండా చాలా వ్యయంతో ఇక్కడ వచ్చిన ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళందరికీ బియ్యము దాంతోపాటు చీరలు ఏర్పాటు చేసినటువంటి తమ్ముడికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ మా మొగతూరు పంచాయతీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ సమావేశానికి అతిథులుగా ఆహ్వానించబడడానికి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి విచ్చేసిన వృద్ధ మహిళలు, అన్నలు, చెల్లెళ్ళు, అక్కలు అందరికీ కూడా నా హృదయపూర్వక ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన మన జిల్లా అధ్యక్షులు కోడెల వెంకటరావు గారికి నా అభినందనలు తెలియజేస్తూ ఇంకా ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని భవిష్యత్తులో చేయాలని, తను ఇంకా పైకి ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. సందర్భంగా జిల్లా అధ్యక్షులు మిత్రుడు కోడెల వెంకటరావు ఏర్పాటు చేసినటువంటి వృద్ధులకి చీరలో నిత్యావసర పంపిణీ కార్యక్రమం చేసినటువంటి ముఖ్య అతిథి మన సోదరుడు జడ్పీటీసీ బాబ్జీ గారికి, అలాగే వీరన్న గారికి, అలాగే రత్నం గారికి, ఇచ్చేసినటువంటి సోదరులు అందరూ పెద్దలు మామలందరూ కూడా నా నమ్మకం తెలియజేసుకున్న సంతోషం. ఈరోజు ఎంఆర్పిఎస్ అనేది అందరూ అనుకుంటారు కులం కోసం లేకపోతే వర్గం కోసం పుట్టిందని. ప్రజల సమాజంలో జరుగుతున్నటువంటి అసమానతల మీద పనిచేయటం కోసం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనేది మొట్టమొదటిగా ఈదిమూడి అనే ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి ఉసురుపాటి బెమ్మయ్య గారు కానీ, అలాగే కొమ్మూరు కనకారావు గారు కానీ, అలాగే డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు కానీ, అలాగే పిల్లి మాణిక్యాలరావు గారు కానీ, కృపాకర మాదిక్ కానీ, వారందరితో పాటు మందకృష్ణ మాదిక్ గారు అక్కడికి వెళ్ళి అంతకుముందు దళిత ఉద్యమాల్లో పనిచేస్తూ అనేక పోరాటాల మీద పనిచేస్తున్నప్పుడు వీళ్ళందరూ కూడా ఒక ఐక్యతగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనేది ఒకటి పెడదాం, ఈ సమాజంలో ఉన్నటువంటి అసమానతల మీద పనిచేద్దామని చెప్పి ఆ రోజు నుంచి అనేక ఉద్యమాల కారణంగానే ఈరోజు దళితులకి ఇవాళ కొన్ని హక్కులు రావడానికి కానీ, నిన్న ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ తీసివేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక దుర్మార్గమైన నిర్ణయం తీసుకుంటే ఈ పెద్దలందరూ కూడా కలిసి ప్రధాన కారణం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో జరిగిందనే విషయాన్ని సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా. అంతేకాదు అనేక పోరాటాలు ఇందాక అన్న రాంబాబు గారు చెప్పారు. ఇవాళ వికలాంగులకు కానీ లేకపోతే గుండె ఆపరేషన్ చేయడానికి ఆరోగ్యశ్రీ కానీ రావడానికి అనేక పోరాటాలు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 30 సంవత్సరాలు అయిన సందర్భంగా మొన్నే నరేంద్ర మోడీ గారు ఒక ఆర్డర్ కూడా తీసుకోవటం, లేకపోతే సుప్రీంకోర్టు ఆర్డర్ ఇవ్వటం వివిధ వాదాల్లో జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనేది వచ్చిన తర్వాత ప్రతి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కూడా నేను మాదిగా లేదు, నేను ఫలానా కులస్తుని చెప్పుకునే దమ్ము ధైర్యం రావడానికి అది ప్రధాన కారణం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనే విషయాన్ని
ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి, మరింత సామాజిక కోణాల్లో ఆలోచన చేసి, మేధాపరమైన ఆలోచనలు చేసి, ఎవరిని కించపరిచే విధంగా కానీ లేదా ఎవరిని వ్యతిరేకే విధంగా కాకుండా సామాజిక కోణంలో మరింత ఉద్యమాన్ని ఎదురు తీసుకెళ్లవలసిందిగా హృదయపూర్వకంగా